హాయ్ హలో ఫిలిం లవర్స్ వెల్కమ్ టు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరు తమ్నైన్లో ఏదైతే చూసారో మూవీ రివ్యూ విష్ణు విన్యాసం. జస్ట్ నౌ ఇప్పుడే చూసి వెళ్తూ ఆన్ ద వేలో రివ్యూ చేద్దామని మైక్ కూడా లేకుండా రివ్యూ అందిస్తున్నాను. కొంచెం వాయిస్కి అడ్జస్ట్ అవ్వండి, డిస్టర్బెన్స్గా ఉంటేనే మాత్రమే. సో మనం మూవీ రివ్యూలోకి వెళ్తే ఎలా ఉంది అంటే జస్ట్ ఓకే. అంటే ఏదో పెద్ద బీభత్సమైన సినిమా, మంచి కామెడీ ఉంటుంది అంటే బిఫోర్ విష్ణు గారి మూవీస్లో ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం బోల్తా పడినట్టే. ఎందుకంటే బిఫోర్ విష్ణు గారి మూవీస్కి ఈ మూవీకి చాలా తేడా ఉంది భయ్య. మేజర్ తేడా ఏంటంటే స్టోరీ. లాజిక్స్ విజయం పక్కకు పెట్టేసేయండి, స్టోరీ లేకపోతే కామెడీ సినిమాలు కూడా అంత నడవవు, ప్రెడిక్ట్ అయిపోతాయి, అంటే ఊహించేస్తూ ఉంటాం. సో ఆ స్టోరీ సరిగా లేకపోవడం వల్ల మూవీ అంతంత మాత్రం అనిపించింది. నెక్స్ట్ కామెడీ చూస్తే కామెడీ బాగుంది, అక్కడక్కడ కొన్ని కామెడీ డైలాగ్స్ కానీ అవన్నీ వర్కౌట్ అయ్యాయి. యాక్టింగ్ వైజ్గా చూసుకుంటే యాజ్ యూజువల్ మన విష్ణు గారు అవతల పడేశారు అంతే యాక్టింగ్ని కామెడీ వైజ్గా. అండ్ హీరోయిన్ కూడా మంచి రోల్ అయితే ఉంది మూవీలో, అంటే లెంతీ రోల్ ఉంది, ఇంపార్టెంట్ రోల్ కూడా అని చెప్పొచ్చు. ఇక మిగతా రిమైనింగ్ క్యారెక్టర్స్ అంతా కూడా పర్లేదు, వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో జస్టిఫై చేశారు. మ్యూజిక్ అయితే మాత్రం చాలా బాగుంది, అండ్ సినిమాటోగ్రఫీ పర్లేదు, బాగుంది. ఓవరాల్గా మూవీ అయితే వన్ టైం వాచబుల్ మూవీ. అంటే ఎందుకు ఆ మాట అన్నానంటే బిఫోర్ విష్ణు గారి మూవీతో పోల్చుకుంటే ఈ మూవీ చాలా చిన్న మూవీ, చాలా తక్కువ, అంటే డిసప్పాయింట్ చేస్తుంది. అంటే ఆయన మూవీస్కి సపరేట్ ఫ్యాన్స్ బేస్డ్ ఉంటుంది కదా, అరే మంచి కామెడీ మూవీస్ తీస్తారు అనేలాంటి ఒక ఫీల్తో ఎవరైతే ఉంటారో వాళ్ళని కొంచెం డిసప్పాయింట్ చేస్తుందని చెప్పుకోవాలి. అలాంటి కామెడీ అయితే మూవీలో ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. విష్ణు గారి కోసం వెళ్ళి ఒకసారి చూడొచ్చు అనుకుంటే వన్ టైం వాచబుల్ మూవీ, హ్యాపీగా వెళ్ళిపోయి ఫ్యామిలీతో కలిసి కూర్చొని చూడొచ్చు అలాంటి మూవీ ఇది. నా వరకు అయితే జస్ట్ ఓకే మూవీ. ఫైనల్గా చూడాలా వద్దనేది మీరే డిసైడ్ అవ్వండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం అండ్ మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి.